ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. NREGS నిధులతో మంజూరైన రోడ్ల పనులను సకాలంలో పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పిఠాపురంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నం. మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని కమిషనర్కు సూచించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. రూరల్ నియోజకవర్గంలో 14 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు. లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొత్త రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ. వివరాలను మీడియాకు వెల్లడించిన ఆర్డీఓ ఎస్ మల్లిబాబు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన రోడ్ల పనులు మొదలుపెట్టి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గురువారం ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు, వేములపాలెం, పెద్దిపాలెం, ఉత్తరకంచి గ్రామాల్లో పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని ఆక్సిజన్ ప్లాంట్, గైనిక్, మెటర్నిటీ, చిన్నపిల్లల వార్డులను, మరుగుదొడ్లను పరిశీలించి వైద్యాధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వార్డులో వైద్య సేవలు పొందుతున్న మహిళతో మాట్లాడి హాస్పిటల్ ద్వారా అందుతున్న సేవలు, వైద్యుల ప్రవర్తన, భోజన వసతి వంటి వివరాలను ఆరా తీశారు. అనంతరం లంపకలోవ మీదుగా వేములపల్లి చేరుకుని గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలను పరిశీలించారు. నూతన పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి నూతన పాఠశాల భవనం నిర్మాణం సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏపీ ఈడబ్ల్యూఐడిఎస్ ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పెద్దిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలోని వార్డులు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అదేవిధంగా ఉత్తరకంచి గ్రామంలో పల్లె పండుగ పంచాయతీలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారితో ముచ్చటించారు. చిన్నారులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిదినం సక్రమంగా పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి నూతన భవనానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ప్రత్తిపాడు మండలంలో మంచి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట DCHS డాక్టర్ ఎస్ స్వప్న, ప్రత్తిపాడు CHC వైద్య అధికారి డాక్టర్ డి సౌమ్య మైకేల్, ప్రత్తిపాడు తహసీల్దార్ ఎం సూర్యప్రభ, ఎంపీడీఓ MVR కుమార్ బాబు, ఏపీ MSIDC EECH రత్నంరాజు, పెద్దిపాలెం PHC వైద్య అధికారి డాక్టర్ యశస్వి, కొండేపూడి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉందని, డ్రైనేజీల్లో సిల్ట్ పేరుకుపోయి విపరీతమైన దుర్గంధం, దోమలతో ప్రజలు జ్వరాలు బారిన పడి నానా ఇబ్బందులు పడుతుంటే అధికారులంతా ఏం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా మండిపడ్డారు. పిఠాపురం పట్టణం 3-4 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యంపై పడుతున్న ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రజలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి మాట్లాడారు. 2 రోజుల్లో ఆ వార్డులో పరిస్థితి చక్కదిద్దకపోతే తానే వచ్చి డ్రైనేజీల్లో తొలగిస్తానని చెప్పారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడారు. 4వ వార్డు 5వ వార్డు ప్రజలు ఒకసారి రమ్మని నన్ను 10 రోజుల నుంచి అడుగుతున్నారు. ఇవాళ వచ్చాను నేను. ఇక్కడ చెట్టుబెల్లిపేట,
పద్మశాలిపేట మిగిలిన డ్రైన్లన్నీ కూడా అక్కడ మేజర్ డ్రైన్ ఒకటి ఉంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర, అది టోటల్గా సిల్ట్ క్లియరెన్స్ కానీ శానిటేషన్ కానీ ఎక్కడ లేదు. వచ్చేదంటే ఇక్కడ అందరికీ కూడా జ్వరాలు వస్తున్నాయి. దాని గురించి నన్ను పిలిచారు. తక్షణం ఇమ్మీడియట్గా 24 అవర్స్లో క్లియర్ చేయాలని చెప్పి కమిషనర్కి తెలియజేశాం. 24 అవర్స్లో క్లియర్ చేయకపోతే మేము వచ్చి క్లియర్ చేస్తాం. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవనిగా పనిచేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గులారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నివాసం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సుమారు 14 లక్షల రూపాయల మేరకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదల ఆరోగ్య అవసరాలకు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పుల్ల శ్రీరాములు, లోబాబు, కరెడ్ల గోవిందు, బండారు మురళి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాకా మొత్తం 26 చెక్కులు, 39 కానీ 26 చెక్కులు. ప్రాసెస్ కూడా ఎంత తొందరగా చేస్తున్నారంటే ఇచ్చిన వెంటనే నిమిషాల మీద ప్రాసెస్ చేస్తా. మాకు కూడా ఎప్పుడు ఎక్కడ పొజిషన్ అన్నది అంటే ఒక ఆలోచన, ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన ఆలోచన, ప్రజలకు ఏదన్నా చేద్దామన్న ఒక ఆలోచన, ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బంది చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే వారిద్దరూ ఒక మంచి ఆలోచనతో గత 5 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ మనం చూసుంటాం. ఇదివరకు పూర్వం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి వెనకాల ఒక కాగితం పట్టుకుని సార్ సంతకం పెట్టండి సార్, 1 లక్ష సార్, 1 లక్ష సార్ అని చెప్పి బతిమాలుకుంటా వెళ్తూ ఉండేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఆయన ఆన్లైన్ చేసి మనం ఇలా పెట్టిన వెంటనే ఆయన దీన్ని చూసి వెంటనే పంపించి మెసేజ్, ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యమైన వ్యక్తులతో ఆనందమైన సమాజం, వాటితోనే అత్యంత అభివృద్ధి సాధ్యం. శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం. కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలెక్ట్ చెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యం ఎక్కువగా ఉంటే బాధాకరం. కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం చేస్తానని చెప్పి ఎప్పటికప్పుడు చెక్కులు పంపుతున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో చౌక దుకాణాల హేతుబద్ధీకరణలో భాగంగా చౌక దుకాణ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో తన ఛాంబర్లో ఆర్డీఓ మల్లిబాబు మీడియాతో మాట్లాడారు. ఆయా తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు పొందవచ్చన్నారు. 8వ తేదీ సాయంత్రం 5లోగా తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. డీలర్ల ఎంపిక రాత పరీక్ష ముఖాముఖి ద్వారా జరుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతానికి 97 షాపులకు మేము నోటిఫికేషన్ ఇచ్చాం. రాత పరీక్ష ఉంటుంది 19వ తారీఖున. అందులో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ స్థాయిలోనే రాత పరీక్ష ఉంటుంది. 80 మార్కులకి రాత పరీక్ష, 20 మార్కులు ఇంటర్వ్యూ చేసేటువంటి అధికారులు వేస్తారు. ఆ విధంగా 100 మార్కులకి పరీక్ష నిర్వహించబడుతుంది. ఆ ఎగ్జామినేషన్లోనే మెరిట్ ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇవ్వబడతాయి. అదే రేషన్ షాపు డీలర్షిప్లు ఎంపిక చేయబడతాయి. ఒక షాపుకి 80 మార్కులు వచ్చిన దాని మీదట ఒక ఇద్దరిని మనం ఇంటర్వ్యూకి కేకేయటం జరుగుతుంది. దాని ప్రకారం మా మెరిట్ ప్రకారం మనకి మార్కులు ఇవ్వటం, ఇంటర్వ్యూ మార్కులు కూడా కలిపిన తర్వాత మెరిట్ ప్రకారం డీలర్షిప్ పదవులు పూర్తి చేస్తారు. అది నోటిఫికేషను చదువుకోండి. ఒక్కొక్క షాపు రిజర్వేషన్ ఉంటుంది. ఒకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ రిజర్వేషను. అది కాకుండా మళ్ళీ అందులో ఉమెన్ రిజర్వేషను, మళ్ళీ అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, విజువల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో ఏ రిజర్వేషన్ కేటగిరీ కింద ఆ షాపు ఉంటుందో వారు మాత్రమే అర్హులు. గతంలో టెంపరీ డీలర్ కింద చేస్తూ ఇప్పుడు మనం రద్దు అయిపోయి కొత్త డీలర్స్ వస్తారు కాబట్టి వారు కూడా అర్హత ఉంటే, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అవి ఉంటే వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకుని వారు కూడా పోటీ పరీక్షకి రెడీ అవ్వచ్చు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను, హిందూ ఆలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని విశ్వ హిందూ పరిషత్ ఇతర హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 5న విజయవాడలో తలపెట్టిన హైందవ సంఘారామం సభకు వేలాదిగా తరలి రావాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ పిలుపునిచ్చారు. శంకరావం సభపై గ్రామంలో ప్రజలకు అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఏర్పాటు చేసిన ప్రచారం రథాన్ని స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం వద్ద ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యవాహ్ పెమ్మరాజు రామచంద్రరావు, కొండెపూడి శంకర్రావు, గోవిందు, కంబాల నాగేశ్వరరావు, ఈగల త్రిమూర్తులు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ గ్రామానికి మీ గ్రామానికి ముందుగా వచ్చినటువంటి ఈ రథానికి హారతి ఇచ్చి మీ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న వీధులకు కూడా తిప్పి ఎక్కువ మందిని మీ గ్రామానికి దగ్గరలో ఆ రోజు ఉదయం 5 గంటలకు బయలుదేరేటువంటి బస్సుల్లోకి మీరందరూ కూడా స్వచ్ఛందంగా 300 రూపాయలు చెల్లించి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధర్మ రక్షణకి పూనుకుంటారనే కారణం చెప్తూ ఆ రోజున ఉన్నటువంటి బస్సులకి ఆ కార్యకర్తలతో మీరు సంప్రదించి మీ యొక్క ధర్మానికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పగలిగినటువంటి హిందువులందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాం. ఇది మా అందరి యొక్క విజ్ఞప్తి కాదు, ఇది మన అందరి యొక్క భవిష్యత్ తరాల యొక్క కూడా మార్గదర్శకం కావాలి. ఇది మన హైందవ శంకారావానికి మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. మీ గ్రామానికి ఆ రోజున ఉదయానికే బస్సులు వస్తాయి. తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ బస్సులో బయలుదేరి ఆ రోజు ఉదయం 5 గంటలకు బయలుదేరితే 11 గంటలకు మనం అక్కడ చేరుకుంటాం. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అక్కడ సమావేశం జరుగుతుంది పెద్దలతోటి. తిరిగి 4 గంటలకు బయలుదేరి ఎవరి ఇళ్ళకి వాళ్ళకి రాత్రి 9 గంటలకు మిమ్మల్ని క్షేమంగా చేర్చేటువంటి వ్యవస్థ కూడా ఏర్పాటు ఉంది. మీ గ్రామంలో కార్యకర్తల్ని కలవకుండా కోరుతూ ధన్యవాదాలు. కూడా సమ్మేళనాలు, అలాగే జిల్లా సమ్మేళనాలు, అలాగే గ్రామ స్థాయిలో కూడా ఇది ప్రచార నిమిత్తమే వెళ్ళడం జరిగింది. మరి మన రథాలు కూడా అన్ని గ్రామాల్లోని, కాకినాడ జిల్లాలో అన్ని గ్రామాల్లోని కూడా రథాలు విస్తృతంగా తిరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా మన పిఠాపురంలో మన గ్రంథాలయం దగ్గర నుంచి బయలుదేరి ఒక రథం ఈ పిఠాపురంలో ఒక ఖండాలో ఉన్న 15 గ్రామాలకి ఈ రోజున బయలుదేరడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 4 రోజులు వరుసగా ఈ రథం బయలుదేరుతూ మరి గ్రామాల్లో కూడా విస్తరించి పర్యటన చేస్తూ మరి గ్రామ నాయకులు కూడా పర్యటన చేస్తున్నారు, జిల్లా నాయకులు పర్యటన చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి హిందువు కూడా ఈ మహాసభకి తరలి రావాలని చెప్పేసి కోరుతూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో విస్తృతంగా పర్యటనలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం కాకినాడ జిల్లా వాసులందరికీ శుభప్రదంగా ఉండాలని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆకాంక్షించారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ నివాసంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి ఉదయ్ శ్రీనివాస్ను కలిసి పుష్పగుచ్చాలు, మెమోంటోలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు ప్రెసిడెంట్ ఆర్ శాంతారాం, సెక్రటరీ నున్న ప్రసాదరావు, జాయింట్ సెక్రటరీ వై ప్రకాష్ రావులు కలిసి నూతన సంవత్సరం డైరీని అందించారు. అదేవిధంగా పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు విచ్చేసి ఈ నెల 23వ తేదీన జరగనున్న ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన కాంతులు వెల్లివిరియాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ గుడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ నివాసానికి పలువురు నగర ప్రముఖులు తరలివచ్చి ఎమ్మెల్యే నానాజీని కలిసి పుష్పగుచ్చం, జ్ఞాపికలు, స్వీట్స్ అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిఎల్ మెడోస్ సంస్థ పార్ట్నర్స్ కంటిటి కాశీ, పాబోలు చిన్న పున్నయ్య, సామ రమేష్లు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సర్పవరం జనసేన నాయకులు పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో ముద్దన ప్రకాష్, వీరబాబు భారీ గజమాల వేసి సత్కరించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జైన్ సిల్క్ ప్యాలెస్ అధినేత సురేష్ జైన్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. క్రెడై ప్రతినిధులు రాయుడు, నెక్కంటి శ్రీనివాస్, విజయరామకృష్ణ, ప్రసన్న, రాంబాబులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జనసేన వీర మహిళలు రాయవరపు సత్యభామ, హైమావతులు కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ రమణయ్యపేట ఆర్టీసీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా వెంకట శివసాయి అయ్యప్ప ఆలయాల్లో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆకుల రాజబాబు, వెంకట లక్ష్మణ రేఖ దంపతుల సౌజన్యంతో అన్నకూటోత్సవం ఘనంగా జరిగింది. అన్నకూటోత్సవం సందర్భంగా చిత్రాన్నంతో స్వామివారి ప్రతిమ రూపంలో అందంగా అలంకరించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు దంపతులు, కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్లు విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం భక్తుల సౌజన్యంతో భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్న సమారాధన కార్యక్రమాన్ని డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇంటి నందిబాబు, ఆకుల రాజబాబు, మోహన్ రావు, రెడ్డి, కోనసీమ, కొల్లాటి శ్రీను, వేణు, లక్ష్మణరావు, ఆలయ అర్చకులు పవన్, ఆచార్యులు జగన్నాథం, చైతన్య, సత్యనారాయణ శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ దేవాలయం వీధిలో వేయించేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 8వ రోజు శ్రీ బలరామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలు పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంత రామగోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 8వ రోజు శ్రీ బలరామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పిఠాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యునిగా టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ వేణం సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు. పిఠాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేణం సురేష్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత, టీడీపీ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేణం సురేష్ మీడియాతో మాట్లాడుతూ తనకి పదవినిచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. సభ్యుడిగా స్థానం కల్పించిన మన వర్మ గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే గతంలో మన వర్మ గారు వెయిటింగ్ హాలు ఇక్కడ పందులు తొలుతుంటే ఫస్ట్లో, అలాగే ఆయన వచ్చిన తర్వాత వెయిటింగ్ హాల్ కూడా నిర్మించారు. 30 పడకల ఆసుపత్రి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే జరిగింది. ఇంకా ముందు కూడా ఈ హాస్పిటల్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం రాగానే మన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన వర్మ గారు ఈ 100 పడకల ఆసుపత్రి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, లూయి బ్రెయిలీ జన్మదినం సందర్భంగా ఈ నెల 5వ తేదీన కాకినాడ సాంబమూర్తి నగర్లో గల అందుల ఆశ్రమంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అందుల ఆశ్రమం అధ్యక్షులు గణపతి తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ నివాసంలో అందుల ఆశ్రమం అధ్యక్షులు గణపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంత నానాజీని కలిసి లూయి బ్రెయిలీ జన్మదిన ఆహ్వాన పత్రికను అందించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అందుల ఆశ్రమం సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్ వద్ద గల శ్రీ విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం కమ్యూనిటీ భవనంలో వడ్రంగి అసోసియేషన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, గౌరవ అధ్యక్షులు చేబ్రోలు వీర్రాఘవుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురస శ్రీనివాసాచార్యులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా వడ్రంగి అసోసియేషన్ కో కన్వీనర్, కాకినాడ విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావును సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అర్బన్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు నెల్లిపూడి ఉదయ్ కుమార్, అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, గౌరవ సలహాదారులు సన్యాసిరావు, శివరామకృష్ణ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, మంగపతి, అర్జున్రావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. కానీ మేము 2010 నుంచి ఈ ప్రోగ్రాం ప్రతిసారి కూడా క్యాలెండర్లు పంచిపెట్టడం జరుగుతుంది. కేక్ కూడా కోసి అందరూ కూడా మా వాళ్ళు అందరూ కూడా ఒక ఐక్యంగా, ఒక బలంగా అందరూ కూడా ఒక యూనిట్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం. కానీ ఏంటంటే ఇది మన గౌరవ సప్త గారు రావడం మాకు చాలా అదిష్టం. ఇదంతా కూడా మేము అందరూ కూడా కలిసికట్టుని ఈ శుభాకాంక్షలు. చెల్లూరు సత్యనారాయణ గారు, గౌరవ అధ్యక్షులు నెల్లిపూడి ఉదయ్ గారు, వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా హాజరయ్యి ఎంతో రంగరంగ వైభవంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాగే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్న కాన్సెప్ట్తో మేమందరం కూడా కులమతాలకు అతీతంగా కానీ విశ్వబ్రాహ్మణులు అంటే అందరినీ కలుపుకునే వ్యక్తులే.
ప్రతి ఒక్కరూ కూడా ఇది అంతా విశ్వబ్రహ్మం లేని విశ్వంబు లేవుదా అని చెప్పి గతంలో పెద్దలందరూ కూడా ఎన్నో చెప్పడం జరిగింది. అలాగే పంచదాయలు కూడా మాయే. ఈ పంచదాయలకి ఈ రోజు వరకు కూడా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ కూడా మేము కోరుకునేది ఇదే. మేమంతా కూడా విశ్వబ్రాహ్మణ పంచదాయలు. ఈ పంచదాయలకి కూడా మాకు ఈ రోజు వరకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. మాకు తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుకుంటూ, మేము చేబ్రోలు వీర్రాఘవ గారు ప్రధానంగా దీంట్లో పెద్దగా ఉన్నారు. అలాగే ఎందువల్లంటే ఇదంతా కూడా మా ఐక్యత అందరికీ తెలియాలనేటువంటి కార్యక్రమం చేత ఇదంతా చేయడం జరిగింది. ఇదంతా కూడా క్యాలెండర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే మన అంగులూరు ధర్మారావు గారు కాకినాడ జిల్లా వర్కింగ్ విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా మాకు స్టేట్ నుంచి కూడా మాకు ఆర్డర్స్ వచ్చే దాని మీద కూడా ఆయనకి చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. అలాగే మన ఏంటంటే కార్పెంటరీ యూనియన్స్ కూడా కన్వీనర్గా కూడా ఈయన ఎలక్ట్ చేయడం జరిగిందండి. అందరికీ తెలియజేస్తున్న ఈ విషయం అందరూ గమనించి వారిని ఈ రోజు నుంచి కూడా కన్వీనర్గా విశ్వబ్రాహ్మణ కార్పెంటరీ యూనియన్కి అలాగే విశ్వబ్రాహ్మణ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు మన స్టేట్ నుంచి కూడా ఎలక్ట్ చేయడం కూడా అక్కడి నుంచి నేను ఇందాకే ఆర్డర్స్ వచ్చినట్టుకున్నా ఈరోజు. కాబట్టి నేను ఈ సంవత్సరంలో వీరికి ఇదైనటువంటి అనౌన్స్మెంట్ కూడా నేను ఇప్పుడు చేస్తున్న విషయం. కాబట్టి మేమందరం కూడా హ్యాపీగా ఉండాలని, మా దండు కూడా తెలియాలని, ప్రపంచానికంటే ఏదైనా కూడా 10 మందికి తెలియాలని ఉద్దేశం చెప్పిన మా పెద్దలందరూ కలిసి, మా తమ్ముడు అయితేనే, ఉదయ భాస్కర్ అయితేనే, అలాగే చెల్లూరు సత్యనారాయణ అయితేనే, వీళ్ళందరూ సమూహాన్ని ఏర్పరిచి ఇలాగా గొప్పగా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్స్ హెల్పర్స్ తో కలిపి నూతన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని సంఘ నాయకులు కుక్కల గనిరాజు, నడికట్ల లోవరాజు, పెంకే మారయ్య తెలిపారు. గురువారం కాకినాడ రెవెన్యూ కాలనీ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన సౌండ్ సిస్టమ్ ఓనర్స్ హెల్పర్స్ సమస్యలపై చర్చించుకుని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా ఒక ధరను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని సంఘ నాయకులు కుక్కల గనిరాజు, నడికట్ల లోవరాజు, పెంకే మారయ్య వివరించారు. సమావేశంలో నాయకులు ఇంద్ర మాణిక్యాలరావు, డి రాజురెడ్డి, గని నాగేశ్వరరావు, వడ్డీరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సౌండ్ ఓనర్స్ అందరికీ నమస్కారం. మన కాకినాడ జిల్లా సౌండ్ అసోసియేషన్ కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు ఓనర్స్ అండ్ వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా మాకు రెస్పాండ్ అయ్యి మేము పెట్టే 4వ తారీఖు మీటింగ్లో మీరు అందరూ పాలు పంచుకుంటారని చెప్పి అనుకుంటున్నాం. ఇందులో ఎవరి కష్ట నష్టాలు ఏమన్నా సరే ఆ రోజు మనం ప్రస్తావించుకుందాం. దానికోసం ప్రస్తుతం ఇప్పుడు మీ మీటింగ్ పెట్టుకున్న కారణం సౌండ్ రేటు గురించి ఒక రేటు తక్కువ రేట్లకి వేసేసి వ్యాపారం అంతా నాశనం చేసేస్తున్నారు. పాత వాళ్ళందరూ వ్యాపారం ఎవరో చేస్తలేదు. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళందరూ తయారైపోయి ఇష్టానుసారంగా రేట్లు వేసేసి వ్యాపారం నాశనం చేసేస్తున్నారు. దాని గురించి మొత్తం జిల్లాలో ఉన్న అందరినీ కూడా 2 బాక్సులు ఉన్న వాళ్ళని కూడా కలిపి యూనియన్లో స్టార్ట్ చేసి మనం ఒక రేటు ఒక మాట పైన పెట్టుకుందామని అనుకున్నాం. జరిగింది, పెట్టుకుంటున్నాం. ఇది త్వరలోనే రిజిస్ట్రేషన్ అది చేయిస్తాం, సభ్యులను ఎన్నుకొని ఇలాగే ముందు తీసుకెళ్తాం. దీని తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో ఆ మీటింగ్లో చెప్తాం. అవన్నీ కూడా వాళ్ళందరి సలహాలు తీసుకుని అనుకూలంగానే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. లక్షలకు వచ్చి పెట్టి మనం ఎక్విప్మెంట్ పెట్టినామంటే రూపాయికి పాపాయికి బాక్స్ లేనాడు, వైర్ ముక్క లేనాడు కూడా వచ్చేసి ఈ వ్యాపారం పాడు చేస్తున్నారు. ఈ సమస్యల మీద మనం అందరం కాకినాడ జిల్లా మొత్తం అంతా ఒకటి అవి మొత్తం ఈ సమస్యలన్నీ ఎదుర్కోవడానికి కోసమనే రేపు 4వ తారీఖున మీటింగ్ పెడతాం. ప్రతి నలుమూల నుంచి నలుగురు, ప్రతి మండలంలో ఒక ఇన్ఛార్జి, ప్రతి గ్రామంలో ఒక ఇన్ఛార్జి డెఫినెట్గా మీటింగ్కి రావాలి. ఇది 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయవలసిన మీటింగ్. ఇది కొన్ని అసోసియేషన్కి మాకు సహకరించక ఇలా మళ్ళీ నష్టపోయాం 3 సంవత్సరాలు కూడా. దయచేసి మీ అందరికీ ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. దయచేసి 4వ తారీఖున మన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఎదురుగుండా ఉన్న గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది 9 గంటల నుండి. మన సాధకాలు సౌండ్లో ఉన్న సమస్యలన్నింటి కోసం గట్టిగా మాట్లాడుకుని మనం ఒక రేటు పెట్టుకుని ఒక విధంగా వెళ్ళి మాట్లాడుకోవాలి. బాధ్యత మన అందరికీ ఉంది. ఒక కమిటీ పెట్టుకుందాం, ఎలా చేస్తే బాగుంటుంది చెప్దాం. రేట్లు ఏ విషయంలో పెట్టుకుని ఈ రేటు నిలబెట్టుకుని అందరం సహకరిద్దాం. దయచేసి సహకరించండి. అందరినీ ప్రేమపూర్వకంగా వస్తున్నాం 4వ తారీఖున. విశ్వమాత మదర్ తెరీసా చెప్పిన మాటలను మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆకలింపు చేసుకుని కుష్టు రోగులకు సేవలను అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం నేతృత్వంలో వారి ఆర్థిక సహకారంతో విముక్తి లెప్రసీ
కాలనీలోని 35 మంది కుష్ఠరోగుల గాయాలకు డ్రెస్సింగ్ చేయించి స్నాక్స్ అందించారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం మాట్లాడుతూ కుష్ఠరోగుల అభ్యర్థనను ఎంపీజే అంగీకరించి ప్రతి నెల 15 రోజులకు ఒకసారి ఈ డ్రెస్సింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అన్నదాన సమాజం నుండి వారికి అందుతున్న మధ్యాహ్న భోజనం వారి ఇంటి వద్దకు అందించేలా రిక్షాను సమకూర్చిన ఎంపీజే సంస్థ సభ్యులకు విముక్తి లెప్రసీ కాలనీ రోగులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా, జిల్లా సెక్రటరీ అజహర్, జిల్లా సభ్యులు అఖిల్ అలీ, సిటీ సభ్యురాలు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎంపీజీ అయ్యగారులు మా 15 రోజులకు ఒకసారి డ్రెస్సింగ్లు చేస్తున్నారు. ఆయన భోజనం కూడా పెడుతున్నారు మా అందరికీ. అయ్యగారికి చాలా వందనాలు. మరి మాది విముక్తి కాలనీ లెపర్సీ పేషెంట్లు అండి. మేము 60 మంది వరకు మాకు భోజనాలు పెడుతున్నారు. అందరూ కలిసి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఆ బాబులకి నా వందనాలు అండి. నా పేరు శంకర్రావు అండి. మాది విముక్తి లెపర్సీ కాలనీ కాకినాడ. ఎంపీజీ సంస్థ వారు మాకు సాయం చేయమని కోరితే వచ్చి ప్రతి నెల కూడా నెలకు 2 సార్లు డ్రెస్సింగ్ చేస్తున్నారు అయ్యగారు. డ్రెస్సింగ్ చేసింది కాక మళ్ళీ మాకు భోజనాలు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఒక రిక్షా ఏర్పాటు చేసి అన్నాం సమాజం నుంచి మాకు రోజుకి 25 మంది భోజనం వచ్చి ఏర్పాటు కూడా చేశారండి. ఇంకా ఏదైనా మంచి మంచి కార్యక్రమాల గురించి అడిగితే వాళ్ళు చేస్తున్నారండి. వెంటనే ఈ సంస్థ బాగా అభివృద్ధి చెంది అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైర్యాలతో ఉండాలని చెప్పి మా కాలనీ తరఫున అందరి తరఫున కూడా కోరి ప్రార్థించాం. 15 రోజులకు ఒకసారి ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మేము పూనుకొని 15 రోజులకు ఒకసారి డ్రెస్సింగ్ చేస్తున్నాం. హలీం గారి ఆధ్వర్యంలో ప్రతి 15 రోజుల గారికి ఎవరో ఒకరి ఆర్థిక సహకారంతో మేము డ్రెస్సింగ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకి రోజు అన్నదాన సమాజం నుంచి భోజనం వచ్చేది. ఈ మధ్యకాలంలో ఆ భోజనానికి కొంచెం ఇది పెరిగి రిక్షా వారికి ఛార్జీలు పెరగడం వల్ల రిక్షా అతను రాకపోవడం ఆగిపోయింది. అయితే మమ్మల్ని ఆ విషయంలో కూడా వాళ్ళు అభ్యర్థిస్తే మేము వెళ్ళి అన్నదాన సమాజంతో హలీం గారి ఆధ్వర్యంలో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కూడా ఒప్పుకొని రిక్షా వారికి ఆర్థిక సాయం చేస్తూ ప్రతి నెల మేము పే చేసేలా వాళ్ళకి ప్రతిరోజు భోజనం వచ్చేలా ఏర్పాటు చేశాం. అదేవిధంగా వీళ్ళకి ఏమున్నా కూడా వచ్చి మేము సహాయం చేస్తున్నాం. అదేవిధంగా మా ఎంపీజే సంస్థ వర్ధిల్లాలని, మా అందరి సభ్యుల సహకారం ఇంకా అలాగే ఉండాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు. కిషోరి వికాసం కార్యక్రమంపై పెద్దాపురం మండలంలోని గ్రామస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారిని కె ప్రవీణ తెలియజేశారు. పెద్దాపురం మండలం పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయ సమావేశ భవనం నందు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పెద్దాపురం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సిడిపిఓ జి ఉషా అధ్యక్షతన పెద్దాపురం మండలంలో గ్రామస్థాయి అధికారులకు కిషోరి వికాసం ప్రోగ్రాంపై ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని కె ప్రవీణ, ఎంపీడీఓ డి శ్రీలలిత మాట్లాడుతూ బాలల పరిరక్షణ కొరకు ఎంతగానో కృషి చేయడం జరుగుతుందని, కిషోరి వికాసం ద్వారా గ్రామ స్థాయిలో బాలలతో గ్రూపులు ఏర్పాటు చేసి వారికి బాలల చట్టాలు, పరిరక్షణ అంశాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో సిడిపిఓ జి ఉషా మాట్లాడుతూ నేటి సమాజంలో బాలల పట్ల వివక్షత తీవ్ర రూపం దాల్చిందని, బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు ఎక్కువవుతున్నాయని, బాలలను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేశారు. కిషోరి ఆరోగ్యం ఆహారం విషయమై డాక్టర్ బి చంద్రకిరణ్, ఎంఓ కాండ్రకోట స్వర్ణ క్రాఫ్ట్ ఎన్జిఓ మౌనిక, సబ్ ఇన్స్పెక్టర్ పెద్దాపురం వారు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మంజూరైన రోడ్ల పనులను సకాలంలో పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పిఠాపురంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నం. మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని కమిషనర్కు సూచించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. రూరల్ నియోజకవర్గంలో 14 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు. లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొత్త రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ. వివరాలను మీడియాకు వెల్లడించిన ఆర్డీఓ ఎస్ మల్లిబాబు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.